నమశివాయ. ఓం నమో వాసుదేవాయ నమః. నవగ్రహాలు మొత్తం 9. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఈ మధ్య ఆధునికమైన కాలంలో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే మరొక 3 గ్రహాలను కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అవి మనకి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ప్రాచీన కాలం నుంచి, ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన మహర్షులు, ఋషులు తెలియజేసినటువంటి గ్రహాలను 9. వీటి ప్రభావం బాగా బలంగా ఎక్కువగా ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది. అందులో సూర్యగ్రహం. ఈయన ఈ మిగతా 8 గ్రహాలకి రాజు, ఈ కింగ్ ఆఫ్ ది ఆల్ ప్లానెట్స్ అంటారు. ఈయన ఈ 9 గ్రహాలని, ఈ మిగతా 8 గ్రహాలని రూల్ చేస్తున్నారు. ఈయన ప్రభావానికి లోనయ్యి మిగతా గ్రహాలు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఈ శాస్త్రంలో తెలుసుకోవాల్సిన మొట్టమొదట ఈ సూర్యగ్రహం గురించే. ఈయన ప్రభావం ఏమిటి, మనిషి యొక్క జాతకం భవిష్యత్తు మీద ఏమిటి ఈయన ప్రభావం అనేది తెలుసుకుందాం. ఈయన అన్ని గ్రహాలకల్లా శక్తివంతమైనటువంటి గ్రహం. ఆత్మకి కారకుడు. మనిషి యొక్క ఆత్మకి ఈయనే కారకుడు. అంటే ప్రాణానికి ఈయనే మూలం. అలాగే మనిషి యొక్క శరీరం మొత్తం మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుండాలన్నా, శారీరక బలం బాగుండాలన్నా ఈయన అనుకూలంగా బలంగా ఉండాలి జాతకం. అంటే సూర్యగ్రహం మన యొక్క జాతకంలో మేషరాశిలో కానీ, సింహరాశిలో కానీ మనం పుట్టినప్పుడు కనుక అప్పుడు మన జాతకంలో సూర్యగ్రహం ఎంతో బలంగా ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మేషరాశి ఈయనకి ఉచ్చ ప్రాణం, సింహరాశి ఆయన సొంత ఇల్లు. అలాగే ఈయన యొక్క మిత్రులైనటువంటి గురువు, చంద్రుడు, కుజుడు వీళ్ళ యొక్క రాసుల్లో ఉన్నా కానీ మన జాతకంలో రవిగ్రహం బలంగా ఉన్నట్లుగా భావిస్తారు. అలాగే గురువు యొక్క ఇల్లు అంటే ధనస్సు, మీనరాశు. చంద్రుడి ఇల్లు అంటే కర్కాటక రాశి. కుజుని ఇల్లు అంటే మేషం, వృశ్చికం. ఈ స్థానాల్లో ఉన్నా కానీ మన జాతకంలో సూర్యగ్రహం బాగున్నట్లుగా భావిస్తారు. అలాగే 6, 8, 12 స్థానాల్లో కాకుండా మన లగ్నానికి మిగతా స్థానాల్లో కనుక ఉంటే చాలా మంచి అనుకూలంగా ఉన్నట్లుగా భావిస్తారు. ఈయనకి ఉన్నటువంటి పవర్ ఏమిటంటే మనకి జన్మనిచ్చిన తండ్రి మీద ఈయనకి పవర్ ఉంటుంది. ప్రభావం, ఈయన ప్రభావం మన తండ్రి మీద ఉంటుంది. ఎవరికైనా కానీ
తండ్రి యొక్క సౌఖ్యం బాగుండాలన్నా, తండ్రి గొప్పవాడు అవ్వాలన్నా, ఆ తండ్రి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నా మన జాతకంలో రవిగ్రహం బాగుండాలి. అలాగే రవిగ్రహం బాగుంటే పితృ సౌఖ్యం అంటే తండ్రి యొక్క సౌఖ్యం కలుగుతుంది. తండ్రి వలన ధనము, ఆస్తిపాస్తులు ఇవి కలుగుతాయి. అలాగే ఇంకా మనకి మంచి శివానుగ్రహం మన మీద ఉండాలన్నా మన జాతకంలో రవిగ్రహం యొక్క ప్రభావం బాగుండాలి. మనిషికి ధైర్యము ఇచ్చేటటువంటి గ్రహం ఈ రవిగ్రహం బాగా బలంగా అనుకూలంగా ఉంటే ఆ మనిషి మంచి ధైర్యం గలవాడు అవుతాడు. అయితే లగ్నంలో గనక రవి ఉన్న అహంకారము పొగరు కూడా వస్తుంది వీళ్ళకి. లగ్నంలో రవి ఉంటే ధైర్యము, అహంకారం, పొగరు కూడా వస్తుంది. అలాగే మంచి కోప స్వభావం కలిగి ఉంటారు. ఎందుకంటే ఈయన ఉగ్రగ్రహం కాబట్టి. అలాగే ఈ గ్రహం బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళు మంచి డాక్టర్లు అవుతారు. వైద్య శాస్త్రంలో మంచి నిష్ణాతులు అయ్యడానికి ఈ గ్రహం యొక్క బలం కావాల్సి ఉంటుంది. అలాగే గొప్ప ఉన్నతమైనటువంటి అధికారం రావాలన్నా కూడా ఈ సూర్యగ్రహం యొక్క అనుకూలత మన జాతకంలో అవసరం. అట్లాగే బంగారం వంటి ఆభరణాలు ఏర్పడాలన్నా కూడా సూర్యగ్రహం యొక్క అనుకూలత అనేది బాగా అవసరం. సూర్యగ్రహం వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కఫము, పిత్తము వంటి వాటికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడటం జరుగుతుంది. అలాగే ఈయనకి మనిషి యొక్క తల భాగం మీద, శిరస్సు మీద ఈయన ప్రభావం బాగా బలంగా ఉంటుంది. రవిగ్రహం బాగుంటే ఆ శిరస్సు భాగం, అవయవాలు బాగా అనుకూలంగా ఆరోగ్యంగా ఉంటాయి. రవిగ్రహం బలహీనంగా ఉంటే వారికి తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే ఈయన పగలు ఎక్కువ బలం కలిగి ఉంటాడు. పగలపూట పుట్టిన వారికి సూర్యగ్రహం బాగా బలం కలిగి ఉంటుంది. అట్లాగే ఈయన పురుష గ్రహం 50 సంవత్సరాల వయసు కలిగి క్షత్రియ వర్ణానికి చెందినటువంటి గ్రహం కాబట్టి ఈయన మన జాతకంలో అనుకూలంగా ఉంటే అటువంటి విషయాలకు సంబంధించి మంచి ఫలితాలు కలుగుతాయి. రవి అనుకూలంగా ఉంటే కంటి చూపు బాగుంటుంది. రవిగ్రహం బలహీనంగా ఉంటే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈయన యొక్క ప్రభావం కారము, ఎరుపు రంగు వీటికి సంబంధించి ఉంటాడు. రవి బలంగా ఉన్న వాళ్ళకి కారం వస్తువుల మీద బాగా ఆపేక్ష కలిగి ఉంటారు, ఇష్టం కలిగి ఉంటారు. రవిగ్రహం వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎరుపు రంగు ధరించకూడదు. ఎరుపు రంగు వస్తువులు, వాహనాలు అటువంటివి వాడటం అంత అనుకూలం కాదు రవి బాగోకపోతే.
బాగుంటే అవి వాడితే బాగుంటుంది. అట్లాగే ఈయన మనిషి యొక్క శరీరంలోని అన్ని ఎముకల మీద ప్రభావం కలిగి ఉంటాడు. రవిగ్రహం బాగుంటే ఎముక పుష్టి బాగుంటుంది మనిషి. అలాగే తూర్పు దిక్కుకి ఈయన అధిపతి కాబట్టి వీరు తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహాల్లో నివసించడం చాలా మంచి అదృష్టాన్ని కలగజేస్తుంది. అలాగే తూర్పు వైపు నుంచి కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా ఈ గ్రహం బాగా అనుకూలంగా ఉన్నవారికి ఆరోగ్యం చక్కగా ఇవ్వడం జరుగుతుంది. తండ్రి సౌఖ్యం బాగుంటుంది. తండ్రి ప్రేమ బాగా లభిస్తుంది. తండ్రి వలన మేలు, ధనము, ఆస్తిపాస్తులు కలుగుతాయి. తండ్రి కూడా అభివృద్ధి చెందుతాడు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు ఆ రవిగ్రహం గనక బలహీనంగా ఉంటే వెంటనే ఆ రవికి శాంతులు చేయించుకుంటారు. ఎందుకంటే తండ్రి మీద ప్రభావం ఉంటుంది. అలాగే రవి అనుకూలంగా ఉన్న వారికి ప్రభుత్వంలో గొప్ప అధికారం, ఉన్నతమైన స్థానం లభిస్తుంది. ఇంకా రవి బాగా బలంగా ఉంటే ప్రజలను పాలించే నాయకులు అవుతారు. వారి వలన రవి బాగున్నప్పుడు ప్రభుత్వం వలన, ప్రభుత్వ అధికారుల వలన మేలు కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా జాతకంలో మిగతా గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే రవి గ్రహం బలంగా ఉండాలి. రవి బలహీనుడైతే మిగతా గ్రహాలు ఎంత బాగున్నా అవి ఇవ్వాల్సినంతటువంటి శుభ ఫలితాలని ఇవ్వలేవు. ఎప్పుడైతే ఈ సూర్యగ్రహం బలంగా ఉంటుందో మిగతా గ్రహాలకు కూడా బలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈయన యొక్క ప్రభావాన్ని మనం గమనించాల్సి ఉంటుంది జాతక చక్రంలో ఎవరికైనా సరే. ఈయన ప్రభావం బలంగా ఉండి రవి అనుకూలంగా ఉన్నాడంటే చాలా బలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరొక వీడియోలో మరొక అంశం. రవిగ్రహం వ్యతిరేకంగా ఉన్నవారు కెంపు ధరించడం, ఆ గ్రహానికి జపము, దానములు, హోమములు చేయించుకోవడం అవసరం అవుతుంది. అలాగే ఈయన తను ఉన్న రాశి నుంచి ఎదురుగా ఉన్నటువంటి 7వ రాశిని, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలను కూడా చూస్తాడు. ఈయన ఇవ్వాల్సినటువంటి ఫలితాలని ఒక్కోసారి ఆ గ్రహాల ద్వారా కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే రవి వ్యతిరేకంగా ఉంటే అవతల గ్రహాలకి వ్యతిరేక ఫలితాలని ఇస్తాడు. అనుకూలంగా ఉంటే అవతల గ్రహాల చేత కూడా ఆ మంచి ఫలితాలని ఇప్పిస్తాడు. అలాగే రవి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రములు, వారి స్తోమతను బట్టి బంగారం ఇటువంటివి దానం ఇవ్వాలని శాస్త్రం తెలియజేస్తుంది. గ్రహం అనుకూలంగా ఉంటే సంతోషం, వ్యతిరేకంగా ఉంటే దానికి తగ్గటువంటి రెమెడీస్ పాటిస్తే ఆ గ్రహం యొక్క దోషం తగ్గుతుంది.
మరొక వీడియోలో మరొక అంశంతో కలుద్దాం. నమస్తే.